కాకినాడ జిల్లాలో పోలీసులు వరుస కర్టెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అక్రమ దందాలకు పాల్పడే వాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు. అనుమానితుల్ని అరెస్టు చేయడంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో పిఠాపురం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెల్లవారుజామున పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువు కాలనీలో కర్టెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కర్టెన్ సెర్చ్లో రికార్డుల్లో లేని 43 మోటార్ సైకిల్స్ను గుర్తించిన పోలీసులు స్టేషన్కు తరలించారు. 15 లీటర్ల నాటుసారాను గుర్తించి సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి నమోదు చేసి కాలనీ ప్రజలకు అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే తక్షణమే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కర్టెన్ సెర్చ్ ఆపరేషన్లో పిఠాపురం ఎస్ఐ మణికుమార్, పిఠాపురం రూరల్ ఎస్ఐ జాన్బాషా, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ, కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్, సర్కిల్ అండ్ స్టేషన్ సిబ్బంది, క్యూఆర్టీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం, అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఈ రోజుని మా సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు, అలాగే మా యొక్క సిబ్బంది, అలాగే పిఆర్టీ టీంను కూడా పిలిపించుకుని ఈ జగ్గయ్య చెరువు అనేటువంటి విలేజ్ని కార్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా సోదా చేసినట్లయితే కనుక మాకు ఏదైతే రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ కొంచెం ఎక్కువగా తటస్థపడ్డాయి. ప్రతి వెహికల్ని కూడా ఈ ప్లేస్కి తీసుకుని వచ్చి ఇప్పుడు వరకు 43 వెహికల్స్ తీసుకుని వచ్చి ఆ రికార్డ్స్ చూపించమనేటువంటిది, తర్వాత ఆ రికార్డుకి సంబంధించినటువంటిది ఆధార్ కార్డు, తర్వాత రికార్డు సీబుక్, తర్వాత ఇన్సూరెన్సు, లైసెన్సు అనేటువంటిది కూడా చూపించమనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఇల్లు సోదా చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటిది అంటే ఏదైనా ఉండొచ్చు, అంటే ఇదివరకు కూడా ఈ ఏరియాలోనే ఎవరో గంజాయి అమ్మేటువంటి వాళ్ళు షెల్టర్ తీసుకోవటము, వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఎక్కడైనా స్టాక్ ఏమైనా ఉండొచ్చా అనేటువంటిది, అలాగే పీడిఎస్ రైస్ కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటువంటిది, అలాంటివి కూడా ఇంటిల్లో సోదా చేయటం, అలాగే ఇల్సెట్ లెక్కర్ ఐడిఆర్ఎక్ సారా అనేటువంటిది కూడా ఉంటుందా అనేటువంటిది ప్రతి ఇల్లును కూడా సోదా చేసి ఎవరి మీద అయితే అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాధవ్ గారు ఆదేశానుసారం జరిగినది. ఈ ఏ అయితే రికార్డ్స్ లేనటువంటి ఖచ్చితంగా రికార్డు చూపించిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. రికార్డు లేనటువంటిది వెహికల్ సీజ్ చేసి వాళ్ళకి కోర్టు కూడా కట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విలేజ్కి అంటే ఎవరైతే ఓనర్స్, ఇల్లు ఓనర్స్కి మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అందరూ కూడా ఇల్లు కట్టుకుని రెంట్కి ఇచ్చేస్తూ ఉంటున్నారు. ఎవరో వచ్చి షెల్టర్ తీసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నదా లేదా, రెంట్కి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఏమి అంటే వ్యాపారం చేస్తున్నారా, లేకపోతే కూలి పని చేస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా పని చేసుకుంటున్నారా అనేటువంటిది వాళ్ళ దగ్గర వాచ్ పెట్టి ఏదన్నా జరగకూడనటువంటి జరుగుతుంటే పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్డినల్ చర్చ్ ఆపరేషన్ మా పోలీస్ స్టేషన్స్ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్, అలాగే మీ జగ్గయ్య చెరువులోనే ఇంకా రకరకాలైనటువంటిది జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందుమాధవ్ గారు ఆదేశానుసారంగానే ఈ రైడ్ అనేటువంటిది, ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటిది ఇవాళ కండక్ట్ చేసాము. గతంలో కూడా ఎక్కడో నర్సీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు కిల్లంపూడిలో చోట అమ్ముతూ ఇక్కడికి వచ్చి రూమ్ అద్దెకి తీసుకుని మనం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది.